ఆ దేవుడు కొంతమందిని మోసపోవడానికి మాత్రమే పుట్టిస్తాడేమో కదా! వాళ్ళ జీవితం మొత్తం జాలి, దయ, కరుణ అనే ఎదవ మాస్క్ ఒకటి తగిలించుకొని, ఎదుటివారి సమస్యలు, బాధలు విని, వీళ్ళకే వచ్చినట్లు తెగ ఫీలయిపోయి, ఇంతలావు త్యాగశీలి, కరుణామయి, మదర్ తెరీసా ఎవ్వరు లేనట్టుగా తెగ ఫీలయిపోయి, వాళ్ళ అవసరాలు, బాధలు విని కంట్లో నుంచి తెగ వర్షం కురిపిచ్చేస్తూ వాళ్ళ బాధలన్నీ తీర్చడానికి తన దగ్గర లేకపోయినా పక్కింటి వారిని, ఎదురింటి వారిని అడుక్కొని మరీ అప్పుడు గూడా పనవ్వలేదనుకోండి, ముక్కులువి, చెవులువి వస్తువులు కూడా ఇచ్చి, అబ్బా! ఒక రకంగా చెప్పాలంటే కింద కాళ్ళ వేళ్ళకి వేసుకునే నెయిల్ పాలిష్ నుంచి తలలో పెట్టుకునే హెయిర్ పిన్ వరకు అంటే ఏ టు జెడ్ అవసరాలన్నిటికి బీభత్సంగా వాడేసుకొని ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లుగా బిహేవ్ జేస్తున్నారన్నమాట. అయినా నాకర్థం కాని విషయం ఒకటేంటంటే, భార్యాభర్తలే అన్ని ప్రమాణాలు చేసుకొని ఇద్దరికీ కుదరక విడిపోతున్న ఈ సమాజంలో, మధ్య మధ్యలో వచ్చిపోయే వాళ్ళందరూ జీవితాంతం మనతో నిజాయితీగా ఉంటారు అనుకుంటే, అది పిచ్చే కదా! ఒక్క పూట అన్నం పెడితేనే కుక్క, ఆ మనిషిని వదలకుండా విశ్వాసంగా తనతోనే తిరుగుతుందే కానీ జ్ఞానం, బుద్ధి, సంస్కారం ఉన్న మనుషులెందుకిలా ప్రవర్తిస్తున్నారు? ఎన్నో సంవత్సరాల నుంచి కలిసుండి కూడా వీళ్ళకెందుకు మన మనస్తత్వం అర్థం కావట్లేదు. ప్రతి సందర్భానికి ఆ మనిషి తన గురించి తాను నిరూపించుకోవాలా? ఇలా ఎన్ని సార్లు? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలున్నా మనతో వాళ్ళకి మనమేమిటో అర్థం కావట్లేదంటే, వాళ్ళింకా మన నుంచి ఏదో విలువైనది ఆశిస్తున్నారు. లేదా అసలు వాళ్ళకి మన గురించి అర్థం చేసుకునే గుణమే లేదు. లేదా వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం బిహేవ్ చేయలేకపోతున్నామేమో. గత 30 సంవత్సరాలుగా ఎంతోమంది మన లైఫ్‌లోకి వస్తూ పోతూనే ఉన్నారు. వీరందరిలో చాలా కొద్ది మంది మాత్రమే విశ్వాసంగా, నిజాయితీగా నా కోసం నిలబడే వాళ్ళున్నారు. కానీ మిగతా వారందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఎదుటివారి లైఫ్‌లోకి వస్తారు. అది తెలియకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి కర్మ వాళ్ళదేలే అని ఒక పిచ్చి సిద్ధాంతాన్ని పట్టుకొని, మళ్ళీ మళ్ళీ అదే జాలి, అదే సాయం, అదే వర్షం. ఇది మారదు. ఇంక ఈ జీవితం అంతే. ఇంకా ఆ భగవంతుడే అటువంటి మనసుతో వీళ్ళని పుట్టించినప్పుడు, పాపం వాళ్ళు మాత్రం ఏం చేయగలరు చెప్పు? మోసపోతూనే ఉంటారు. ఎన్నెన్నో విలువైనవి కోల్పోతూనే ఉంటారు. అటువంటి హృదయంతో పుట్టించాడు గదా ఆ భగవంతుడు. హ్మ్. ఇప్పటిదాకా చెప్పింది ఎవరి గురించి అనుకుంటున్నారా? అస్సలనుకోవద్దండోయ్! ఆ పెద్ద బకరాని నేనే. పోన్లెండి. మోసం చేసేవాళ్ళు చేసినా, ఆ భగవంతుడి కరుణ, చూపు నాకున్నాయి. అందుకే వాళ్ళందరూ నా దగ్గరకొచ్చి, అబ్బా! అసలు ఏమీ తెలియనట్టు వాళ్ళు ప్రదర్శించే నటనటను చూసారా? ఒక ఆస్కార్ అవార్డ్ ఇయ్యొచ్చండి. బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి వీళ్ళకి గాదు అవార్డులిచ్చేది. ఈ నటనా పరులకివ్వాలన్నమాట. ఒక పక్కన నన్ను దూషిస్తూనే, అవి నాకు తెలీదన్నట్టుగా మళ్ళీ నా దగ్గరికే వచ్చి సాయం కోసం చెయ్యి చాచే పొజిషన్‌లో వాళ్ళు నుంచుంటారు. ఇంక వాళ్ళ జీవితాలంతే. కానీ నా జీవితం మాత్రం ఎంతమంది నన్ను మోసం చేసినా, ఆ భగవంతుడు మాత్రం హ్మ్. ఎలాగో ఇది పిచ్చిది. దీనికి ముందు పాపం ఎలా బ్రతుకుతుందో ఏమో అనుకున్నాడో ఏమో తెలీదు. ఆయన మాత్రం ఏదో ఒక మార్గం నాకు చూపిస్తూనే ఉన్నాడు. నా దగ్గర చెయ్యి చాచిన వాళ్ళ చెయ్యి పైన మాత్రమే నాది ఉండేలాగా దీవిస్తూనే ఉన్నాడు. ఏదైనా సరే మన బాధైనా, మంచైనా, చెడైనా ఆ భగవంతుడు అనుకుంటే అవుతుంది తప్ప, నువ్వో నేనో అనుకుంటే ఏది అవ్వదు. దయచేసి నాకు మీ గురించి తెలియక మీకు సాయం చేయట్లా. ఆ భగవంతుడు నాకు అటువంటి మనస్తత్వం ఇచ్చాడు. ఇంకంతే. నేను మారను. మీ గురించి ప్రతి ఒక్కరి గురించి నాకు తెలుసు. కానీ మీరు చెయ్యి చాచే పొజిషన్‌లోనే ఉంటారు. నేను ఆ చెయ్యి మీద చెయ్యి పెట్టి హెల్ప్ చేసే పొజిషన్‌లో మాత్రమే ఉంటాను.